ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థనా పుస్తకం ద్వారా దేవుడు జరిగించిన మరొక అద్భుత సాక్ష్యాన్ని ఇప్పుడు మీ ముందు నేను పెడుతూ ఉన్నాను. అందరికీ వందనాలండి. నా పేరు అమ్మాజీ. నేను ఖత్తర్లో ఉంటాను. ఆనంద వాళ్ళ మాస్టర్ గారికి మా ఇంటి నాకు కొంచెం ఇబ్బందులు ఉంటే మాస్టర్కి ప్రార్థన చేయమని చెప్పినాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మా ఇంటైనా. అలా మాస్టర్ గారు ప్రార్థన చేసినారు. నా సాక్ష్యం ఇదండి అనుకుని జరిగిందండి. మాకి విన్నారు కదా, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రార్థనా పుస్తకంలో రాసి మీకోసం నేను ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను అని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాముతో దేవుడు తన తోడని ప్రమాణం చేసి మరీ చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారండి. ఆయన ఏమని చేశారో తెలుసా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాం అని చెప్పారు దేవుడు. అబ్రహాము జీవితంలో చూసుకుంటే సంతానం ఉందా అండి? లేదు. మరి ఆ కోడ వచ్చిన లోతు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒకనొక సందర్భంలో. మరి ఎన్నో భయాల మధ్య, బాధల మధ్య బ్రతికాడండి అబ్రహాము. కానీ అబ్రహాముని ఎప్పుడూ కూడా విడవకుండా అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నీ దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని బాధలు, కొన్ని భయాలు నీకు ఉండొచ్చు. నువ్వు ఎంతో ప్రేమించిన, ఇష్టపడిన కొంతమంది నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నేను ఒంటరిని చేసి ఉండొచ్చు. అయితే నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా సరే, మనుష్యులైతే నిన్ను విడిచిపెడతారు కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు నిన్ను చూసిన నీ తండ్రి నీతో చెప్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. నీ ఉద్యోగములో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నా సరే, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నాయన, అనేక మంది జీవితంలో నువ్వు కార్యాలు చేస్తున్నావు. అబ్రహాము జీవితంలో నువ్వు మెరాకిల్ చేసావు. అయినా నేను నమ్ముతున్నాను ప్రభువా నీ వాగ్దానం. నా జీవితంలో కూడా నువ్వు ఈ యొక్క వాగ్దానం నెరవేర్చు నాయన, నన్ను ఆశీర్వదించు ప్రభు అని నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే గనక ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎంతోమంది ఉంటారండి, కానీ వారికి ఆశ ఉండదు. కానీ నీకుందా? నేను దేవుని దీవెన పొందుకోవాలి, నేను దేవుని ఎదుట సాక్షిగా ఉండాలి, నా జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉండాలని ఒక ఆశ నీకుంటే విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆనాడు అబ్రహామును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన ఏమన్నారంటే చూడండి, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అని అబ్రహాముకి మాటిచ్చి నెరవేర్చారండి దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యముగా కానీ, ఏ విషయంలో అయితే నువ్వు కొంతమంది దగ్గర తృణీకరించబడ్డావో, నీవు నీ తల్లి గాయాలు పాలయ్యారో, నీ పరిస్థితులన్నిటిలో కూడా నువ్వు కన్నీరు విడిచావో, దేవుడు చెప్తున్నాడు ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన నిన్ను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, విస్తరింప చేయబోతున్నాడు ఆయన. అది ఎలా జరుగుద్దంటే నువ్వు దేవుని మీద ఆధారపడంతే. ఇంకా మనుష్యుల వైపు నువ్వు చూడొద్దు. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకం ఉంచు దేవుని మీద. దేవుని అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.